మిస్టర్ శశికాంత్ గారు, నమస్తే ఉషా గారు. కోల్కతా ఇన్సిడెంట్స్కి సంబంధించి చాలా వీడియోస్ మనం చేస్తున్నాం. yes. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. చాలా మంది ఆడియన్స్ కూడా విచారణ ఏ విధంగా కొనసాగుతూ ఉంది, సిబిఐ ఎంక్వైరీ ఏ విధంగా ముమ్మరం చేశారన్న వాటిపైన ఎప్పటికప్పుడు అనాలిసిస్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు చెక్ చేస్తూనే ఉన్నారు. ప్రజెంట్ మనం చూసుకుంటే సంజయ్ రాయ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సిబిఐ ఎంక్వైరీలో సుప్రీంకోర్టుకి అందజేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, ఏ విధంగా ముందుకెళ్తూ ఉంది? సంజయ్ రాయ్ ఇస్ యానిమల్. ఎందుకో నేను మీకు చెప్తాను. సిబిఐ ఇంట్రాగేషన్లో హెయిర్ రేజింగ్ సైకో అనాలిసిస్ అయింది. అంటే రోమాలు నిక్కబొడిచే నిజాలు బయటపడ్డాయి. సంజయ్ రాయ్ని ఒక యానిమల్ తోటి పోల్చారు సిబిఐ ఆఫీషియల్స్. యానిమల్ని ఎంకరేజ్ చేసింది ఇంకొక యానిమల్, వాడి పేరు సందీప్ ఘోష్. ఈజ్ అ ప్రిన్సిపల్ ఆఫ్ దట్ కాలేజ్. ఒక 2 నిమిషాలు ప్రిన్సిపల్ బ్యాక్గ్రౌండ్ మాట్లాడుకొని ఈ సిబిఐ ఇంట్రాగేషన్ గురించి కూడా మాట్లాడదామండి. ఈ ప్రిన్సిపల్ ఎలాంటోడో గతంలో చరిత్ర చూసుకుంటే జస్ట్ రిఫర్ చేస్తే అవాక్కైన సందర్భాల్లో ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఈ ప్రిన్సిపల్ చేసేది అక్కడ ప్రిన్సిపల్ వృత్తి కాదు. ఈ ప్రిన్సిపల్ చేసేది అక్కడ మాఫియా, మెడికల్ మాఫియా. అనాథ శవాలలో ఆర్గన్స్ని దొంగలిచ్చి అమ్ముతాడు. కళ్ళు, కిడ్నీస్, లివర్స్ ఇలాంటివి అనాథ శవాల నుంచి దొంగలిచ్చి దీన్ని అమ్మే బిజినెస్ చేస్తాడు ఆ సందీప్ ఘోష్. అంతేకాదు, ఈ ప్రిన్సిపల్ ప్రతి 2 రోజుల్లో 500 కిలోల వాడేసిన సిరెంజులు, వాడేసిన సిలిన్ బాటిళ్ళు, వాడేసిన రబ్బర్ గ్లౌజులని బంగ్లాదేశ్ సంబంధించిన 2 యువకులతోటి దాన్ని రీసైక్లింగ్ చేయించి దాన్ని మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఈజ్ అబ్సల్యూట్లీ ఎ రోగ్ అండ్ పర్వర్ట్. వాడిని ప్రిన్సిపల్ అని పిలుస్తాంలో కూడా అర్థం లేదు. అట్లాంటి ప్రిన్సిపల్ని ఈ కాలేజ్ నుంచి తీసి ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇంకో కాలేజ్లో ప్రిన్సిపల్ చేస్తారు. వాట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ సిస్టమ్ ఇస్ రన్నింగ్ ఓవర్ దేర్ అన్నది క్వశ్చనబుల్. అందుకే ఇవాళ కంట్రీ యావత్ భారతదేశం ఊగుతుంది అంటే కోపంతో. దానికి కారణం ఏంటి అంటే ఇదే. ఆ ప్రిన్సిపల్ని వెంటనే సస్పెండ్ చేసి లేదా డిస్మిస్ చేసి పడేయాలి తప్ప ఆ ప్రిన్సిపల్ని ఇక్కడి నుంచి తీసి ఇంకో కాలేజ్లో మళ్ళీ ఇమీడియట్గా ప్రిన్సిపల్ పెడితే ఎంత తప్పు. ఇట్లాంటి ప్రిన్సిపల్కి మరి ఎలాంటి సర్వెంట్స్ ఉంటారో ఆయన దగ్గర, ఆర్ ఎలాంటి ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటాడు. అందులో ఒక ఉదాహరణే ఈ సంజీవ్ రాయ్. ఈ సంజీవ్ రాయ్ ఎంత డర్టీ ఫెలో, ఎంత హారిబుల్ యానిమలో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఈ సంజయ్ రాయ్ సిబిఐ ఇంట్రాగేషన్ జరిగింది. అసలు సిబిఐ ఇంట్రాగేషన్ ఎందుకు వెళ్ళిందో తెలుసా ఉషా గారు మీకు? వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్స్ని చింపి పడేసింది ఆల్మోస్ట్ సుప్రీంకోర్టు దాన్ని. అంటే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్స్లో ఇన్వెస్టిగేషన్ చేసే పద్ధత ఇది. అసలు సిజిఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ చూసి ఆయనకి అసలు తట్టుకోలేనంత కోపం వచ్చేసింది. ఉక్రోషం వచ్చింది. వెంటనే దాన్ని సిబిఐకి సుమోటోలాగా తీసుకొని దాన్ని వెంటనే సిబిఐకి ఇస్తాం జరిగింది. అయితే సిబిఐ దీన్ని ఒక ప్రెస్టీజియస్ కేసులాగా తీసుకొని, ప్రెస్టీజియస్ ఇష్యూలాగా తీసుకొని, నేషనల్ వైడ్ ఇష్యూలాగా తీసుకొని దీనికి ఇంట్రాగేషన్కి రంగంలో దిగింది. మొన్న సండే ఎవరైతే ఈ ఈడియట్ యానిమల్ ఉన్నాడో వీళ్ళని తీసుకొని ఇంట్రాగేషన్ చేస్తాం జరిగింది. ఇంట్రాగేషన్ చేసే సమయంలో ఈ సంజీవ్ రాయ్ బిహేవియర్ ప్యాటర్న్ చూస్తే అసలు రోమాలు నిక్కబొడిచే నిజాలు బయటకు వచ్చాయి. హెయిర్ రేజింగ్ సైకో అనాలిసిస్ ఆఫ్ సిబిఐ ఆన్ దిస్ అక్యూజ్డ్ సంజయ్ రాయ్ అని నేషనల్ మీడియాలో ప్రాపగాండా అయితే జరిగింది. అయితే ఏంటి హెయిర్ రేజింగ్, ఏంటి ఆ రోమాలు నిక్కబడిచిన నిజాలంటే, ఈ సంజయ్ రాయ్ని వాళ్ళు అడిగేటప్పుడు ఆయన నరేషన్ చెప్పేటప్పుడు అసలు ఎక్స్ప్రెషన్స్ లేకపోతే ఏదైనా ఇమోషన్స్ ఏమీ లేకుండా చెప్పాడంట. జనరల్గా ఏ దొంగనైనా పట్టుకొని ఇంట్రోగేషన్ చేస్తే వాడు ఆ దొంగతనం చేసిన దొంగ అందులో ఏదో ఏడుస్తునో, ఏదో నాతో తప్పైపోయింది, నేను ఇలా చేశానో పశ్చాత్తాపం అన్నది ఆ దొంగలో కనిపిస్తుంది. అట్లాంటిది ఇట్లా ఈ యానిమల్లో, ఈ సంజయ్ రాయ్ అనే యానిమల్లో యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఉన్నాయని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్తుంది నేషనల్ మీడియాలో. సంజయ్ రాయ్ ఈజ్ ఫుల్ ఆఫ్ యానిమల్ ఇన్స్టింక్ట్స్ అని చెప్తాం జరిగింది. అంటే వితౌట్ ఎనీ ఇమోషన్స్. ప్రతి ఇంట్రాగేషన్లో ఎవ్రీ 1 అవర్లో సిబిఐ ఆఫీషియల్స్ మారుతూ ఇన్వెస్టిగేషన్ అందరూ కూడా ఒక నిర్ధారణకు వచ్చింది ఏంటంటే వీడు మనిషి కాదు, వీడు జంతువు. హీ హాస్ గాట్ ఫుల్ ఆఫ్ యానిమల్ ఇన్స్టింక్ట్స్ అని చెప్తాం జరిగింది. ఎంత ఘోరమో చూడండి. మరి ఆ సందీప్ ఘోష్కి ఈ సంజయ్ రాయ్ని రిక్రూట్ చేసుకున్నాడంటే ఆ సందీప్ ఘోష్ ఎలాంటోడు? ఈ సంజయ్ రాయ్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు మినిమం ఇంటర్న్స్ ఉంటారు, ఇక్కడ అమ్మాయిలు ఉంటారు. అప్పుడే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇక్కడ ఇంటర్న్ లాగా నేర్చుకొని జీవితంలో స్థిరపడాలి. ఒక డాక్టర్ ఒక నోబెల్ ప్రొఫెషన్లో స్థిరపడాలి అని వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆశతోటి ఈ అమ్మాయికి మెడికల్ సీట్ ఎంతో కష్టపడి చదివించి ఎన్నో గంటలు నిద్రాహారాలు మానేసి, తల్లిదండ్రులు కూడా నిద్రాహారాలు మాని చదివిస్తేనే పిల్లలకి మెడికల్ సీట్లు వస్తాయి.
తల్లిదండ్రులు కూడా అది విక్టరీ సక్సెస్ ఏది మెడికల్ సీట్ దొరికింది అంటే తల్లిదండ్రులు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు పిల్లల కంటే ఎక్కువ. ఎందుకంటే ఆ పిల్లలకు తెలియదు ఆ ఏజ్లో అది ఎంత పెద్ద సక్సెస్. అలాంటి నోబెల్ ప్రొఫెషన్లకు పంపించిన తల్లిదండ్రులు నిద్రపోయే నిజాలు తెలుసుకున్నారు. మరి ఈ సిబిఐ ఎంక్వైరీలో కనుక మనం చూస్తే సంజయ్ రాయ్ గురించి ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉండిందని తెలిసిందంటారు? అసలు ఆధారాలు ఏంటి సార్? అసలు ఈయనని మాన్స్ట్రస్ అన్న వర్డ్ యూజ్ చేస్తాం జరిగింది సిబిఐ. సెక్షువల్ పవర్ట్, మాన్స్ట్రస్ విత్ నో ఎమోషన్స్ వైల్ నరేటింగ్ అని చెప్తాం జరిగింది. అంటే మాన్స్ట్రస్ అంటే ఒక రాక్షసుడు చెప్పేటప్పుడు ఏమాత్రం ఎమోషన్స్ లేకుండా ఈజ్ ఎ సెక్షువల్ పర్వర్ట్ అని చెప్తాం జరిగింది. ప్రతిరోజు ఈడు మందు తాగుతాడు, రెడ్ లైట్ ఏరియాకి వెళ్తాడు అన్న రికార్డ్ ఉంది. ఇట్లాంటి క్యాండిడేట్ని మన సంజయ్ రాయ్ని ఈ సందీప్ ఘోష్ అనేవాడు రిక్రూట్ చేస్తాం జరిగింది. ఏ విధంగా ఎంక్వైరీ జరిగిందంటారు? అసలు సిబిఐది ఏ విధంగా ఎంక్వైరీ చేశారు? సిబిఐ ఎంక్వైరీలో అవుతాయండి. మొన్న సండే మొత్తం ఆ ఎంక్వైరీ కూడా స్కాన్ చేస్తాం జరిగింది. అందులో చాలా చాలా నిజాలు బయటకు కూడా వచ్చాయని మనం అనుకుంటున్నాము. ఇంకా సీల్డ్ కవర్ రిపోర్ట్లో నుంచి రావాల్సిన చాలా ఉన్నాయి. ఏదో ఇన్ఫర్మేషన్ మనకి నేషనల్ మీడియా త్రూ, వేరే అదర్ సోర్సెస్ త్రూ బయటకు వచ్చిన దాంట్లో మనకు తెలిసింది ఏంటి అంటే, ఆ రోజు ఏది ఆగస్ట్ 9 తెల్లవారుజామున జరిగింది. ఇది ఆగస్ట్ 8 రోజు తిను కంప్లీట్గా హాస్పిటల్లోనే ఉండటం జరిగింది. ఎవరు చనిపోయిన అమ్మాయి కంప్లీట్గా ఆమె హాస్పిటల్లో ఉండటమే జరిగింది. 11ంటికి ఈ హాస్పిటల్లో ఎవరైతే ఈ డిపార్ట్మెంట్లో అయితే ఈ అమ్మాయి పనిచేస్తుందో అక్కడ ఫ్రెండ్స్ తోటి ఉండటం జరిగింది. అదే 11ంటికి సీసీటీవీ ఫుటేజ్లో ఈ సంజయ్ రాయ్ అనేటోడు ఆ అమ్మాయిని స్టేరింగ్, అంటే సిబిఐ చెప్పింది ఏంటంటే స్టేరింగ్ లుక్స్ అని చెప్పింది. అంటే ఆ అమ్మాయిని స్టేర్ చేస్తూ చూస్తాడు అన్నది తెలిసింది. అంటే అలా చూస్తూ ఉన్నాడు, ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, స్టేరింగ్ లుక్స్ ఆన్ దట్ పర్టికులర్ డిసీజ్డ్ అని చెప్తాం జరిగింది. అంటే 11ంటికే ఈ అమ్మాయిని చంపేస్తారు, నిఘా రేకి గీస్తాం అన్నది తెలిసిపోయింది అన్నది అది ఆ ఇంట్రాగేషన్లో తెలిసిన విషయం. అది సీసీటీవీ ఫుటేజ్లో తెలిసిన విషయం. అది ఈ అమ్మాయి 11ంటి నుంచి పనిచేస్తుంది. ఈ సంజయ్ రాయ్ చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు బయటకి. మళ్ళీ రాత్రి యాజ్ యూజువల్గా యథావిధిగా ఈమె అందరితోటి డిన్నర్కి వెళ్తాం జరిగింది, మళ్ళీ వచ్చేస్తాం జరిగింది. అయితే 12 దాటిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ తోటి టీయో కాఫీయో బ్రేక్కి వెళ్ళింది, మళ్ళీ వస్తాం జరిగింది. అయితే వచ్చిన తర్వాత ఎవరైతే ఈమెకి 4-5 ఇంటర్న్స్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారో వాళ్ళు స్లోగా 1 by 1 వెళ్ళిపోతాం జరిగింది. ఈమెకి ఎక్స్ట్రా పని పెట్టారు కాబట్టి ఈమె ఉండటం జరిగింది. ఈమె 2 o'clockకి ఈమె దగ్గర నుంచి వేరే ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోతాం జరిగింది. 2 AM తర్వాత, అంటే ఆగస్ట్ 9th మార్నింగ్ 2 AM తర్వాత 4 AMకి ఈ సంజయ్ రాయ్ అనేటోడు అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తాం జరిగిందని భావిస్తున్నాము. జరిగిన తర్వాత ఇంకా మనందరికీ తెలిసిన విషయమే అది. పెల్విక్ బోన్స్, కాలర్ బోన్స్ ఇష్టం వచ్చినట్టు విరిగిపోయి ఉన్నాయి, కళ్ళల్లో గాజు పెంకులు. ఓకే, ఇవన్నీ చెప్తానికి కూడా ఎలాగో ఉంటుంది. ఎన్నిసార్లు రిపీట్ చేయాలన్నా కూడా నాకే ఎంతో బాధాకరంగా ఉంది. ఇవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, ఎంతోమంది విశ్లేషించారు. ఇవన్నీ జరిగినాయి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్కి డైరెక్ట్గా వితౌట్ ఎనీ పర్మిషన్ ఆఫ్ ద పేరెంట్స్ బాడీని పంపించేస్తాం జరిగిందండి. ఇక్కడ చూడండి ఉషా గారు, ఫస్ట్ దీన్ని ఈ సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ ఎవడైతే ఉన్నాడో వాడు ఫస్ట్ దీన్ని సూసైడ్ లాగా చిత్రీకరిస్తానికి ట్రై చేస్తాడు. ఓకే, ఎప్పుడైతే ఇది బాడీ వాళ్ళ పేరెంట్స్కి యాక్చువల్గా ఏం చేశాడంటే 3 hours వరకు ఈ బాడీని ఎవరికి చూపించకుండా పేరెంట్స్ని కూడా లోపల కానీ, ఇప్పుడు మన చీఫ్ జస్టిస్ గారు కూడా మొన్న కోర్టులో అనింది ఏంటి అంటే, బాడీని అసలు పేరెంట్స్కి మీరు చూపించకపోతాం ఏంటి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టు ఆయన అనింది ఏంటంటే, బాడీని పేరెంట్స్కి మీరు అసలు చూపించకపోతాం ఏంటి అని కాలేజ్ యాజమాన్యాన్ని, గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండి అందరికీ విరక్తి కలిగింది ఇప్పుడు. ఓకే, సో నెక్స్ట్ వీల్ డిస్కస్ అది కూడా ఏమవుతుందో అది కూడా మాట్లాడదాం. అయితే ఎప్పుడైతే ఈ బాడీని ఆ తల్లిదండ్రులు చూస్తాం జరిగిందో, వీళ్ళు సూసైడ్ అని ఎప్పుడైతే చిత్రీకరించే బాడీని హ్యాండ్ ఓవర్ చేస్తాం జరిగిందో, ఆ తల్లి బాడీని చూసి మొత్తం ఘాట్లు ఇవి చూసి, కామన్ సెన్స్ కదండి, ఎవరైనా చిన్న పిల్లాడు చూసినా కూడా చెప్తారు కదా ఇది ఆత్మహత్య కాదని. ఆత్మహత్య ఎలా చేసుకుంటారు? అసలు ఈ బాడీలో ఘాట్లు చేసుకుంటారని ఆత్మహత్యలో వాళ్ళకి బుద్ధి ఉండాలి కదా, చెప్తాను చిత్రీకరిస్తానికైనా. వాళ్ళు అట్లా హ్యాండ్ ఓవర్ చేయగానే అది సూసైడ్ అనేది రూల్ అవుట్ అయిపోయింది. ఇమీడియట్గా వీళ్ళకి ప్లాన్ బి ఉంది. ఎవరికి? సందీప్ ఘోష్కి ప్లాన్ బి రెడీగా ఉంది. సందీప్ ఘోష్ ఒకవేళ ఇది వాళ్ళు ఆత్మహత్య నమ్మకపోతే మనం ఏం చేయాలి, దీన్ని ఇమీడియట్గా మరి నువ్వు ఒప్పుకోవాలి అని చెప్తే ఈయన ఒప్పుకొని ఉంటాడు. ఎవరు? సంజయ్ రాయ్. ఇమీడియట్గా దీన్ని మర్డర్ అని ఒప్పుకుంటాం జరిగింది. ఈ మర్డర్ చేసింది నేనే అని సంజయ్ రాయ్ గారు ఒప్పుకుంటాం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఎవరైనా మర్డర్ చేసినప్పుడు నేనేమైనా ఒప్పేసుకుంటే, మన నేరం ఒప్పేసుకుంటే చట్టం అంగీకరిస్తుందా అండి? ఎవరిని కాపాడటానికి వీళ్ళు ఒప్పుకుంటున్నారా అని తెలీదా? ఇది మళ్ళీ కామన్ సెన్స్ లేదు కదా. అంటే వాడు ఎంత వేస్ట్ ఫెలోనో ఆలోచించండి.
ఆ బాడీని సూసైడ్ అంటే ఎవరు నమ్మరు. ఇది మర్డర్ చేసిన సంజయ్ రాయ్ అన్న ఎవరు నమ్మరు. మళ్ళీ ప్లాన్ బి కూడా విడిచికొట్టింది. నెక్స్ట్ ఇక ప్లాన్ సి ఇంక వెళ్ళారు. ఓకే, ఎవరో ఇన్వాల్వ్ అయ్యారో అది మాకు తెలీదు అని. ఆ ప్లాన్ సి కూడా బిడిసికొట్టడం జరిగింది. ఎందుకు అంటే ప్లాన్ సిలో ఏమైందంటే ఎవరో ఇన్వాల్వ్ అయ్యారో మాకు తెలియదు అని చెప్తానికి టైంలో 70 మంది 80 మంది గూండాల్ని, ఎందుకంటే ఆ లోపు అది హయ్యర్ ఆఫీషియల్స్కి వెళ్ళిపోయింది. అది పోలీస్ కావచ్చు, గవర్నమెంట్ వ్యవస్థ కావచ్చు, ఎవరికైనా వెళ్ళిపోవచ్చు. సంజయ్ రాయ్ మర్డర్ ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా ఇది రావట్లేదు కంట్రోల్లే అన్నప్పుడు సందీప్ ఘోష్ మొత్తం గవర్నమెంట్కి చెప్తాం జరిగింది అని మనం భావిస్తున్నాము, ఇప్పుడు అందరం భావిస్తున్నాము. ఓకే, ఎప్పుడైతే ఇది తెలిసిపోయిందో పోలీసుకి వాటికి, ఈ సందీప్ని పట్టుకున్నా కూడా మొత్తం బయటకు వచ్చేస్తుందని తెలిసి 60-70 మంది గూండాలు హాస్పిటల్ మీద పడి మొత్తం చిందరవందర చేసి ధ్వంసం చేసి అక్కడ ఎవిడెన్సెస్ లేపేయాలని ట్రై చేశారు. అది ప్లాన్ సి. ప్లాన్ సి కూడా ఫెయిల్ అవుతాం జరిగింది. ఎందుకు ప్లాన్ సి ఎందుకు ఫెయిల్ అయింది అంటే గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇచ్చింది, ఇలా వచ్చారు, ఇలా జరిగింది అని. ప్లాన్ సి అదే. ప్లాన్ సిని డైరెక్ట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు ప్లాన్ సిని కూడా బ్రేక్ చేస్తాం జరిగింది. ఇది నడవదు, వాట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇస్ దిస్ అని గవర్నమెంట్ మట్టికాయలు వేసి మందలిస్తాం జరిగి దాని తర్వాత సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తాం జరిగింది. అప్డేట్ పరంగా చూసుకుంటే ఏ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అంటారు? అసలు లేటెస్ట్ అప్డేట్ అండి, సిబిఐ నుంచి సంజయ్ రాయ్ ఇన్వాల్వ్మెంట్ 100% కన్ఫర్మ్ చేశారు. అయితే ఇక్కడ గ్యాంగ్ రేప్ అన్నది ఇంకా రూల్ అవుట్ కాలేదండి. ఓకే, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఇంకా సిబిఐ నడుస్తున్నాయి. ఎఫ్ఎస్ఎల్ అంటే ఫారెన్సిక్ ల్యాబ్లో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ నడుస్తున్నాయి. యాజ్ ఆఫ్ నో ఎఫ్ఎస్ఎల్ ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే డిఎన్ఏ టెస్ట్లో సంజయ్ రాయ్ ఒకటిదే మనకి కన్ఫర్మేషన్ అయింది అన్నది తెస్తున్నారు. కన్ఫర్మేషన్ 100% అయింది అని సిబిఐ చెప్పింది. బట్ దే ఆర్ నాట్ రూలింగ్ ఇట్ అవుట్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ నాట్ రూలింగ్ ఇట్ అవుట్ యాజ్ ఎ గ్యాంగ్ రేప్. అంటే గ్యాంగ్ రేప్ ఇది కాదు అని ఇంకా నిర్ధారించలేదు. దానికి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. అది మోస్ట్లీ రేపటికల్లా ఎఫ్ఎస్ఎల్ నుంచి మళ్ళీ దాని రిపోర్ట్స్ కూడా వస్తుంది జరుగుతుంది. అయితే ఇందులో పరంగా సిబిఐ వాళ్ళు ఇంట్రాగేషన్ ఈ ప్రిన్సిపల్ని కూడా చేస్తాం జరుగుతుంది. ఈ ప్రిన్సిపల్ది 7వ రోజు ఇంట్రాగేషన్ కూడా నడుస్తుంది. ఓకే, అయితే ఈ ప్రిన్సిపల్ ది ల్యాప్సెస్ ఏంటో సిబిఐ క్లియర్గా చెప్తాం జరిగింది. క్రైమ్ సీన్ని ఆల్టర్ చేస్తుంది ప్రిన్సిపలే, సీసీటీవీ ఫుటేజ్ మానిటరింగ్ చేస్తుంది కూడా ఆ ప్రిన్సిపలే, అండ్ ఎఫ్ఐఆర్ డిలే చేస్తానికి కారణం కూడా ప్రిన్సిపలే అని కూడా ఆల్మోస్ట్ సిబిఐ రిపోర్ట్లో నిర్ధారిస్తాం జరిగింది. అయితే ఈ రెండు మనము కోరిలేట్ చేసుకోవాలి ఇప్పుడు ఉషా గారు. ఒకటి సిబిఐ రిపోర్టు సంజయ్ రాయ్ గురించి ఏం చెప్పింది, ఇంకోటి సిబిఐ రిపోర్టు ఈ సందీప్ ఘోష్ గురించి ఏం చెప్పింది అన్నది మనము కోరిలేట్ చేసుకొని రెండు కలుపుకుంటే వీళ్ళిద్దరూ కలిసే ఇది చేశారు అని చెప్తంలో మనకి డౌట్ ఏం లేదు. బికాస్ ఈయన డైరెక్ట్గా రేప్ అండ్ మర్డర్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండకపోయినా ఒకవేళ ప్రిన్సిపల్, సంజయ్ రాయ్ మాత్రం డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అని తెలిసిన ఆ సంజయ్ రాయ్ని కవరప్ చేసే సీన్స్ రెండు కూడా ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో జరిగింది అన్నది సిబిఐ కన్ఫర్మ్ చేస్తుంది జరిగింది. కాబట్టి డైరెక్ట్గా ఈ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్మెంట్ కూడా అందులో ఉన్నది అన్న నిర్ధారణకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆల్ ఓవర్గా చూసుకుంటే ఇదంతా మనం మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు దాకా మనం తెలిసినవి మాట్లాడుకుంటున్నాము. ఫ్యూచర్లో మళ్ళీ జరిగిపోయేది మనం సబ్జుడిస్లో చెప్పకూడదు కాబట్టి ఈ రెండు ఇన్సిడెంట్స్ని కలుపుకుంటే మాత్రం ఈయన ఇన్వాల్వ్మెంట్ 100% ఈయనది ఎంత ఉందో సంజయ్ది ఎంత ఉందో సందీప్ ఘోష్ది ప్రిన్సిపల్ది కూడా అంతే ఉందన్న చెప్తానులో 1% కూడా నాకు డౌట్ లేదు. ఓకే, సో ఈ సిబిఐ రిపోర్ట్స్ మళ్ళీ రేపు ఆఫ్టర్నూన్ కల్లా గ్యాంగ్ రేప్ది కూడా రూల్ అవుట్ చేయట్లేదు కాబట్టి ఎనీ టైం వచ్చే ఛాన్స్ ఉంటాయని తెలుస్తుంది. ఇది చెప్తూ మళ్ళీ మనం ఈ ప్రిన్సిపల్ది ఏదైతే బ్యాక్గ్రౌండ్ మనం ఒకవేళ చెక్ చేసుకుంటే ఈయన క్రైమ్ హిస్టరీ, ఈ ప్రిన్సిపల్కి క్రిమినల్ హిస్టరీ చాలా ఉందని, శుభ్రంగా ఈయన అసలు క్రిమినల్ అని చెప్తాంలో కూడా మన తప్పేం లేదని చెప్తానికి కూడా మనం అది అనుకోవచ్చు. బికాజ్ ఎవరైతే వైఫ్ డెలివరీ అయిన తర్వాత వితిన్ 14 days పొట్ట మీద కొట్టి కుట్లు ఊడిపోయేటట్టు కొడితే మరి ఆ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అన్నోండి మరి క్రిమినల్ అని అటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎలా హైర్ చేశారన్నదే పెద్ద పాయింట్ ఇక్కడ. కరెక్ట్, చాలా క్లియర్గా కనిపిస్తుంది. కరెక్ట్, అబ్సల్యూట్లీ సిమిలర్లీ. అలాగే ఈ సంజయ్ రాయ్కి కూడా ఉన్న అలవాట్లు తాగుబోతూ ఈ సెక్షువల్ పవర్ట్ అని క్లియర్గా అందరికీ తెలుస్తుంది. ఆ రోజు ఆడు అక్కడికి వచ్చి పని చేస్తాడు, ఈయన మళ్ళీ ఎంకరేజ్ చేస్తాడు. వీళ్ళిద్దరికి పర్సనల్ చాట్ ఏదైతే వాట్సాప్లో సంజయ్ రాయ్కి ఎవరైతే ఒక వాలంటీర్ సివిక్ వాలంటీర్కి ఏకంగా డైరెక్ట్
ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్కి వాట్సాప్ చాట్ రెగ్యులర్గా ఉంది అన్నది కూడా మనం చూస్తున్నాము. ఒక ప్రిన్సిపల్కి, ఒక సివిక్ వాలంటీర్కి, అంటే ఒక వాచ్మెన్ తర్వాత వాచ్మెన్ లాంటి సివిక్ వాలంటీర్కి, ఒక ప్రిన్సిపల్, ఒక చైర్మన్ తర్వాత చైర్మన్ లాంటి ఒక ప్రిన్సిపల్కి వాట్సాప్లో చాటింగ్ రెగ్యులర్గా నడుస్తుంది అంటే వాళ్ళిద్దరి కనెక్షన్ ఎలాంటిదో మనం ఆలోచించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సిబిఐ రిపోర్ట్స్ కూడా రెండు మనం దగ్గర పెట్టి కంపేర్ చేసుకుంటే సంజయ్ రాయ్ రేప్ చేశాడన్నది నిర్ధారిస్తున్నారు. బికాస్ ఆ డిఎన్ఏలో అది క్లియర్గా తెలిసిపోయింది. అట్ ద సేమ్ టైం మళ్ళీ సీన్ ఆల్టర్ చేసింది కూడా సందీప్ ఘోషి అన్నది కూడా సిబిఐ వాళ్ళు చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ డిలే అవుతానికి కారణం కూడా సందీప్ ఘోషి అని సిబిఐ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి ఈ వాట్సాప్ చాటింగ్ వీళ్ళిద్దరికి మధ్యలో ఏదైతే జరిగిందో, ప్లస్ ఈ రెండు సీన్ ఆల్టర్ చేస్తానికి సందీప్ ఘోష్ ఎలా ఇన్వాల్వ్ అయ్యాడో, రేప్కి డిఎన్ఏలో సంజయ్ రాయ్ ఎట్లా దొరికాడో, ఈ రెండు క్లబ్ చేసుకుంటే క్లియర్గా ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు మనం అనుకోవచ్చు. ఎస్, మీరు చెప్పినట్టుగానే ఈ సిబిఐ విచారణ ఏదైతే ఉందో ఇంకొంచెం ముమ్మరం చేసి ఇన్ డీటెయిల్ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో అది త్వరగా బయటికి రావాలని, జస్టిస్ జరగాలనే కోరుకుందాం. ప్రపంచమంతా ఒక ఆడపిల్ల వైపు ఆలోచించి చూస్తున్న తరుణం అనే చెప్పాలి. అందరూ ప్రతి ఒక్కరి న్యూస్కి సంబంధించి ఏం జరుగుతుంది మినిట్ టు మినిట్ వాచ్ చేస్తున్నారంటే అది సోయక్తి కాదు అసలు. కరెక్ట్ అండి. అట్లనే మీరు ఉషా గారు మీరు చెప్పేది అబ్సల్యూట్లీ కరెక్ట్. అట్లనే మనము గవర్నమెంట్, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తీసుకుంటే ఎంత నిర్దాక్షిణంగా గవర్నమెంట్ కానివ్వండి, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఈ సందీప్ ఘోష్తో కొన్ని ఏళ్ల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నారు అని చెప్తాంలో 1% కూడా డౌట్ లేదు. బికాజ్ మన హైదరాబాద్ ముషీరాబాద్లో డెప్యూటీ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ ఎవరైతే అలీ అనే ఆయన మనకి తెలుస్తాం జరిగింది. 2023లో ఈయన ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నాడు. శవాల్లో, అంటే ఆర్ఫన్ డెడ్ బాడీస్, అంటే అనాథ శవాల్లో నుంచి పార్ట్స్ తీసి నమ్ముతున్నాడు. రోజుకి సుమారు 200 నుంచి 300 కిలోల సామాన్లు, డిస్పోజబుల్ సామాన్లు మళ్ళీ వాటిని అమ్ముతున్నాడు రీసైకిల్ చేసి అని కంప్లైంట్ ఇస్తాం జరిగింది. ఆ కంప్లైంట్ కూడా 2023 సంవత్సరం, అంటే లాస్ట్ ఇయర్ మార్చ్లో ఇస్తాం జరిగింది. అది కూడా, ఆ కంప్లైంట్ని కూడా వీళ్ళు తీసుకోలేదంటే ఎంత సందీప్ ఘోష్ అనే వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి, వీళ్ళందరినీ ఎలా వాడుకున్నాడో మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి అతిశయోక్తే కాదు ఈయన ఇన్వాల్వ్ అయ్యాడని దాంట్లో. మెడికల్ మాఫియా ఈజ్ రన్నింగ్ అన్నది మనం క్లియర్గా చెప్పుకోవచ్చు అండి. సో ఏదేమైనా జస్టిస్ జరగాలనే కోరుకుందాం. అండ్ దాంతోపాటు మినిట్ టు మినిట్ వాచ్ ఏదైతే ఉందో అప్డేట్కి సంబంధించి అది ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ శశి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు.